ఆయా షేర్ అస్సలు లేం సాంగ్ భయ్య మైండ్లో నుంచి పోవట్లేదు. హానెస్ట్గా చెప్పాలంటే నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. మన అనిరుద్ ఆ రేంజ్లో సాంగ్ ఇచ్చి పడేశాడు. ఇప్పటి వరకు నాని తీసిన మూవీస్లో ది మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ ఇదే అని చెప్పొచ్చు. దానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ మన శ్రీకాంత్ ఓడెలా. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్ గానే హై ఉంటాయి. బట్ శ్రీకాంత్ ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఈజీగా క్రాస్ చేశాడు. మాస్ ని రాగా హానెస్ట్ గా చూపించడంలో తన గురువునే దాటేశాడని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఒక ఆర్టిస్ట్ కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇస్తాడు. అండ్ గెటప్ అయితే అస్సలు గుర్తుపట్టలేం. సంపూర్ణేష్ బాబు పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నేనైతే అస్సలు ఐడెంటిఫై చేయలేకపోయా. కామెంట్ సెక్షన్ లో చూస్తే గానీ తెలియలేదు, అరే ఇది సంపూర్ణేష్ బాబా అని అనుకున్నా. దట్ ఇట్ సెల్ఫ్ షో శ్రీకాంత్ ఓడెలా పర్ఫెక్షన్. పర్సనల్ గా నాకు శ్రీకాంత్ చూస్తే తమిళ్లో వెట్రిమారనే గుర్తుకొస్తాడు. రాన్ రస్టిక్ అండ్ గ్రౌండెడ్ ఫిల్మ్ మేకింగ్, నో ఆర్టిఫిషియల్ ఎలివేషన్, స్ట్రైట్ ఫ్రమ్ సాయిల్ ఉంటది. అండ్ సెకండ్ రీజన్ మన అనిరుద్. మనోడు గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. ప్రతి బాల్ ఎలా సిక్స్ కొడుతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ప్రెసెంట్ జనరేషన్ లో మ్యూజిక్ సిస్టమ్ ని లిటరలీ రూల్ చేస్తున్నాడు. ఇంకా మన నాని. నాకు పర్సనల్ గా నాని స్టోరీ సెలెక్షన్ అంటే చాలా ఇష్టం. అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల స్టోరీ వాల్యూ, స్క్రీన్ ప్లే స్ట్రెంత్ ఏంటో బాగా తెలుసు. ఈ సినిమా అయితే తన ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ జోన్. ఆ గెటప్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎస్ నాని డాన్స్ కూడా వేశాడు, అది కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో. హానెస్ట్లీ చెప్పాలంటే నాని కెరీర్ లో ఇది ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవబోతుంది. ఈ సాంగ్ ని డైలీ లూప్ మోడ్ లో వింటున్న వాళ్ళు ఎంతమంది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.